సార్ ఇప్పుడు అందరూ రిటైర్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. అవును. సో, రిటైర్మెంట్ నంబర్ గురించి మాట్లాడుతున్నారు. అసలు రిటైర్మెంట్ నంబర్ అంటే ఏంటి సార్? రిటైర్మెంట్ నంబర్ కంటే ముందు గూడా అసలు రిటైర్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అన్నది ముందు మాట్లాడుకోవాలి. హ్మ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ అంటే మన ఎకానమీ అంతా కూడా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టార్ వైపు మారిపోయింది చాలా వరకు. అవును. అంటే ఇంతకుముందు 80% వరకు మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇవాళ దగ్గర దగ్గర ఒక 50% వరకు సర్వీస్ సెక్టార్ వైపు వచ్చాం. అగ్రికల్చర్ 50% ఉంది మన ఎకానమీలో. హ్మ్. దగ్గర దగ్గర ఇవాళ మనం రిపోర్ట్స్ ఏ చూసినా కానీ అలాగే కనపడుతుంది. కంబైన్డ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వరకు వచ్చేసాం. ఇద్దరు పిల్లలు లేకపోతే ఒక్క పిల్ల అనే స్టేజ్కి వచ్చింది. లైఫ్ సైకిల్లో మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైనా కానీ ఎక్కువ రిటైర్మెంట్ గురించే మాట్లాడుతున్నాం. అంటే లైఫ్ సైకిల్లో మిగతా ఇంపార్టెంట్ కెరీర్ చాలా గోల్స్ చాలా ఉంటాయి కదా. ఎర్లీగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం కదా, వెకేషన్స్ గురించి మాట్లాడాలి కదా, లేకపోతే ఒక ప్రాపర్ ఎసెట్ బై చేయడం కోసం ఒకటి మంచి డ్రీమ్ హౌస్ ఏదైనా కొనడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇట్లా రకరకాల గోల్స్ ఉంటాయి లైఫ్ సైకిల్లో. వీటన్నిటిని వదిలేసి మీరు ఎందుకు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కెట్లో. ఎందుకు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారంటే సార్, మన అట్మాస్ఫియర్ చూసుకున్నా, మన విలేజ్ వాతావరణం చూసుకున్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ ప్రతి రూపాయిని దాచుకుంటా ప్రతి రూపాయిని నెక్స్ట్ జనరేషన్ కోసం దాస్తూ ఉండేవాళ్ళు. అవును. వాళ్ళు ప్రతి దానికి కూడా రాజీ పడుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడే ఉంచుకుని అక్యుములేట్ చేసిన అమౌంట్ ఇవాళ చాలామందికి నాకు ఊర్లో 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది అని మనం చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళ సాక్రిఫై చేయటం వల్ల వచ్చినాయి. కానీ ఇవాళ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఆలోచించండి. మనం ఎంతవరకు మన అవసరాలకు రాజీ పడుకుంటా మన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నామో ఆలోచించండి. రాజీ పడుతున్నామా? సోషల్ మీడియాలోనో టీవీస్లోనో వచ్చే యాడ్స్కి అట్రాక్ట్ అయ్యి మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇవాళ మార్కెట్లో లెండింగ్ ఈజీగా ఉంది. బ్యాంక్స్ నుంచి కానీ, ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ, లేకపోతే లోన్ యాప్స్ నుంచి కానీ. అవసరాన్ని ప్రాపర్గా అసెస్ చేసుకోకుండా మనం డబ్బుల్ని విపరీతంగా మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం. లేదా మనం కూడా ఇవాళ సాక్రిఫై మోడ్లో ఉన్నాము. సాక్రిఫై మోడ్లో అయితే లేవు. ఈ రెండే ఆలోచించుకోవాలి. సాక్రిఫై మోడ్లో ఉండి ఎకరాలకు కూడబెట్టిన వాళ్ళు కూడా ఇవాళ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా లిమిటెడ్ చేసుకుని, అంటే ఒక రకంగా మాట్లాడితే మెడికల్ అవసరం వచ్చినా కానీ అంత తొందరగా పరిగెత్తకుండా